కూటమి ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తోందని వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశామంటున్నారు. వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తామంటున్న అనకాపల్లి జిల్లా వైసీపీ వైద్య విభాగం అధ్యక్షుడు సిద్ధార్థతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లాలో సగంలో నిలిచిపోయినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా గత ప్రభుత్వం ఎంతవరకు నిధులు ఖర్చు పెట్టింది, ఇది ఎందుకు ఆగిపోయింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా వైద్య విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సిద్ధార్థ్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ప్రభుత్వం ఏదైతే ఇక్కడ మెడికల్ కాలేజీ కట్టాలని చెప్పి నిర్ణయించింది, నిర్మాణాలు కూడా సగం వరకు పూర్తయ్యాయి, తర్వాత ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? గత ప్రభుత్వంలో చూస్తే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది సుమారు మొత్తం ప్లేస్ మొత్తానికి ఇది 50 ఎకరాల స్థలంలో మొత్తం మన ప్లేస్ని కేటాయించడం జరిగింది. ఒక్కొక్క ప్లేస్కి చూస్తే కనుక ఒక్కొక్క మెడికల్ కాలేజ్ కానీ, అదేవిధంగా ఇక్కడ హాస్టల్ కానీ, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మీరు ఈ బిల్డింగ్లన్నీ చూస్తే కనుక అన్ని బ్లాక్స్ ఇవన్నీ 50% మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవన్నీ 50% వరకు కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏవైతే ఉన్నాయో ఈ బిల్డింగ్ అన్నీ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సెక్టర్కి అమ్మేసి టెండర్ పద్ధతిలో అమ్మేసి వీటిని ఏంటంటే పేద ప్రజలు ఒక పొట్టను కొట్టాలని చెప్పి గవర్నమెంట్ చూద్దామని చూస్తుంది. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం వల్ల ఎంతోమంది పేద ప్రజల్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్లే కాకుండా ఎన్నో ఎంఆర్ఐలు కానీ, సిటీ స్కాన్ కానీ, యాంజియోగ్రాములు కానీ అన్ని వరల్డ్ క్లాస్ బిల్డింగ్తో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నిటిని తీసుకొద్దామని చూస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి ఇవన్నిటిని నాశనం చేసి టెండర్ పద్ధతిలో పెట్టేసి ఇవన్నిటిని అమ్మేసి గవర్నమెంట్ని ప్రజల్ని మోసం చేద్దామని చెప్పి చూస్తుంది. ఏదైతే మన చైతన్య నారాయణ కాలేజీలు ఇంటర్మీడియట్ని అదే ఇంజనీరింగ్ అలాగే ప్రైవేట్ సెక్టర్ చేశారు, ఈ మెడికల్ కాలేజీలు కూడా అలాగే ప్రైవేట్ సెక్టర్ చేసి అందరినీ అన్యాయం చేద్దామని చెప్పి చూస్తున్నారు గవర్నమెంట్ సెక్టర్. అంటే ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ మాకవరపాలెంలో, ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, ఎంతవరకు నిర్మాణాలు జరిగాయి, ఖర్చు ఎంత అయి ఉండొచ్చు? ఇది మా గవర్నమెంట్లో చూస్తే కనుక ఆల్రెడీ 50% కంప్లీట్ అయిపోయి ఉంది. దాని తర్వాత చూస్తే కనుక ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి దీన్ని కొంచెం వర్క్ని స్లో చేయడం, దాని తర్వాత ప్రస్తుతానికి ఆపేసి ఉంది కన్స్ట్రక్షన్. మీరు చూస్తే కనుక ఖర్చు అంటే సుమారుగా 500 కోట్లు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. 50% అంటే అందులో మీకు చూస్తే కనుక ఒక 200 నుంచి 250 కోట్లు ప్రస్తుతానికి ఖర్చు ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు దీని మీద పోరాటం అంటే ఆ పీపీపీ పద్ధతికి వ్యతిరేకంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? తప్పకుండా అండి, మేము ఈ పీపీపీ పద్ధతి కానీ క్యాబినెట్లో ఆల్రెడీ ఆమోదం పొందారు. ఏదైతే క్యాబినెట్లో ఆమోదం పొందిందని కూటమి ప్రభుత్వం కానీ క్యాన్సిల్ కానీ చేయకపోతే మాత్రం తప్పకుండా మా వైద్య విభాగం కానీ, మా విద్యార్థి విభాగం కానీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తీవ్రంగా ఉద్యమిస్తాం. ఈ మెడికల్ కాలేజీలని, ఈ మెడికల్ హాస్పిటల్ని కూడా పేద ప్రజలకి దక్కే వరకు మా పోరాటం దేనికైనా తగ్గదు, తీవ్రంగా మేము ఉద్యమిస్తామని చెప్పి మీ ఐ న్యూస్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలని మంజూరు చేసి కొన్నిట్లయితే పూర్తి చేయడం జరిగింది. మిగతా వాటిని సగంలో నిర్మాణాలు ఉంటుండగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాటిని నిర్మాణాలు పక్కన పెట్టి ఇప్పుడు వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కుట్రలు చేస్తుంది. దీన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం, పేద ప్రజలకి వైద్యం అందాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి అని చెప్పి డాక్టర్ సిద్ధార్థ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు.